నీ ఆహారం ఆకలి ఉన్నవారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుంటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయి, వస్త్రహీనులు నీకు కనబడలేదు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగూ నీవు చేసిన యెడల నీవు వెలుగు ఎక్కువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి వానికి ఆలికాయను. అప్పుడు నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానని. ఇతరులను బాధించుటకు వేలు పెట్టి చూపి తిరస్కరించుటకు చెడ్డదాన్ని మాట్లాడటం మాని, ఆశించిన దాన్ని ఆకలిగొన్నవానికి చిత్రపరచిన అంధకారం నీకు మధ్యాహ్నం వలన. యెహోవా నిన్ను నిత్యం నడుపును, క్షేమకాలంలో ఆయన నిన్ను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు నువ్వు నీటి ఊట ఉండదు. అనేక తరముల కిందట పాడైపోయిన తరములు నీ జనులు కట్టేది. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులు నీవు మరలా కట్టేది. విరవబడిన బాగు చేయవాలని దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచబడని పేరు పెట్టను. నా విశ్రాంతి దినం నాకు ప్రతిష్ఠితమైన నీవు ఘనంగా ఆచరించదాన్ని. ఘనంగా ఆచరించిన నీకు ఇష్టమైన పనులు చేయకుండా వాటితో చెప్పగలను. నీవు యెహోవాను ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదను.